సో అందరూ ఒకే ఏరియాలో వర్క్ చేసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా వర్క్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, పవర్ కట్ అవడం వల్ల, సో ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల. సో అలా ఒక ప్లేస్, ఒక చిన్న టెక్ పార్క్ లాగా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేస్తే అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఒకే దగ్గర ఉండి బాగుంటుందని మా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇచ్చిన ఐడియా కూడా పెట్టుకుంటాను, చెప్తాను. మన సమ్మేపల్లి మండలపు గ్రామానికి వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు సభకు నమస్కారం అందరికీ తెలియజేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2001లో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో, మా నాన్న సర్పంచ్గా ఉండే మొట్టగట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంట్ మన చంద్రబాబు నాయుడు గారు వదిలి ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తి నేను. 2001 నుంచి 2005 పాస్అవుట్, 18-19 సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్, స్టిల్ వర్క్ చేస్తూ 2020లో నేను మన మోటగట్లకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకుండే 15 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. మండిపల్లి రామప్రసాద్ గారి స్ఫూర్తితో ఆయన అంచుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలక ఒక నాయకునిగా, ఒక సభ్యునిగా ఎదిగి ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ నా గ్రామం వరకు మండలం వరకు నీ సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఉద్యోగం చేసుకుంటూ నెలకు 2,50,000 నా జీతం. గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ మీ ప్రొడక్ట్ లో స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారు. ఓల్డ్ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్, స్ట్రాంగ్ ప్రోడక్ట్. గుడ్, గోల్డ్. దెన్ నెక్స్ట్ 1 minute మీ అనుభవాలు చెప్తే అందరికి మీరు ఒక స్ఫూర్తి కావాలి, అందుకే మీరు మాట్లాడిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవేంద్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి, రామప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. నా పేరు జి గంగాధర్ నాయుడు. నేను ఎన్టీటీ డేటాలో గత 10 years నుంచి పనిచేస్తున్నాను. నాకు ఇన్కమ్ 1.4 lakhs పర్ మంత్. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిన అవకాశంగాన నేను ఈ 2004లో జరిగిన ఎలక్షన్లో నేను పాలిటిక్స్లోకి డైరెక్ట్గా వచ్చి తెలుగు యువత అధికార ప్రతినిధికి కూడా నన్ను నియమించడం జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వల్ల నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ నాకున్న ఇందులో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టపడడం జరిగింది గత 10 months నుంచి. ఇప్పుడు మీరు చూశారు 3-4 బెనిఫిట్లు వస్తున్నాయి. ఒకటి, ఇంట్లో నుంచే పనిచేస్తూ పేరెంట్స్ని చూసుకోవచ్చు. 2, వ్యవసాయం ఉంటే హార్టికల్చర్ పెడితే అందులో ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. 3, రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీ అయితే వీళ్ళ పైకి తీసుకొచ్చారో ఆ పార్టీకి సేవ అందించు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బాగుంటే రేపు ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, రేపు అవసరమైతే రామప్రసాద్ రెడ్డి మరి మంత్రులు కూడా అవుతారు. బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ఇది నా ఎన్నో రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా, భవిష్యత్తులో ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశం వస్తుంది. ఎక్కడికి ఉద్యోగం వెతుక్కోకుండా ఉద్యోగం వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుందని చెప్పాను, అదే ఇక్కడ నిరూపణ అయింది. దీనికి చాలా సంతోషం. ఇంకేమన్నా ఉన్నారు తమిళ్ళు? అక్కడ అయిపోయి 1 minute అందరూ 1 నిమిషం మాట్లాడు. నమస్కారం, నా పేరు శివప్రసాద్ నాయుడు. నేను కాగ్నిజెంట్ వర్క్ చేస్తాను సార్. నాకు 1.1 వస్తుంది సార్ పర్ మంత్. తెలుగులో చెప్పు, అందరికి అర్థం అవుతుంది. 1,10,000 వస్తుంది నెలకు. అమరావతిలో మరిన్ని కంపెనీలు తొందరగా తీసుకురావాలని కోరుకుంటాను సార్. ఓకే మా గుడ్. 1,10,000 రూపాయలంటే 12 నెలలు, 12 లక్షలు, 12 10,000 అంటే 13,20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఇంటికాడ కూర్చొని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మీకు స్ఫూర్తి కావాలి. ఇది చెప్పమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీ దగ్గర పెట్టుకోమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీ విద్య. నేను ఒక బీటెక్ విద్యార్థిని. తంబలపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాను. జాబ్ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను సార్. 6 months బ్యాక్ నాకు వచ్చింది ఫిన్టెక్ కంపెనీలో. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లో. ఎంత వస్తారమ్మా? పర్ మంత్ 25,000 వస్తుంది సార్. 25,000. గుడ్. ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇంటి దగ్గర కూర్చొని 25,000 సంపాదిస్తున్నారు. మీలో కూడా మహిళలు చాలా మంది ఉంటారు. మీరు చదువుకున్నారు, కానీ పెళ్ళయిన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, అందుకే మీ భవిష్యత్తు వదిలేసుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటి దగ్గరుండి మీకు ఏ సమయం కానీ వీలైతే ఆ సమయంలో పనిచేసి కనీసం శ్రీ విద్య మారిగా
ఒక 40-50 వేలు మీ తెలివితేటల బట్టి లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మీకు వస్తుంది. మహిళలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎండల్లో ఉండే ఇంటి పనులు చేసే మహిళలు, పిల్లలను చూసుకునే మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా నేను సహకరించాలి, నేను సహకరిస్తాను అవి కూడా చెప్తాను. ఇప్పుడు చెప్తామండి. ముఖ్యంగా సభకు విజయానంద్ వారికి నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఏఐలు ఈ టెక్నాలజీ అన్నీ వచ్చి జాబ్ గ్యారంటీ ఉండట్లేదు సార్. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే మీ గవర్నమెంట్ కూడా చాలా టెక్నాలజీస్, చాలా ప్రాజెక్టులు అన్నీ అవసరం అవుతాయి. సో అప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ని రిక్రూట్ చేసుకొని